ఓం శాంతి. నమస్కారం. ఈరోజు మీ అందరితోటి కొన్ని మంచి విషయాలని షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాము. మన భారతదేశంలో ఆధ్యాత్మికతకి ఎంతో ప్రాధాన్యం ఉంది. మన భారతీయ సంస్కృతి మన దినచర్యతోటే చెప్తుంది మనం ఎంత ఆధ్యాత్మికతకి ప్రాముఖ్యత ఇస్తాము అనేది. సో అలాంటి ఆధ్యాత్మికత ఈరోజు మన జీవితం నుంచి ఎంతో దూరంగా వెళ్ళిపోయింది. అంటే మన దినచర్యలో ఎటువంటి ఆధ్యాత్మికత కానీ సంస్కారాలు కానీ ఉండాలో అవి ఈరోజు మనము వెతుక్కుంటూ ఉన్నాము. ప్రతి ఒక్కరం ఈ అలవాట్లు ఉండాలి అని అనుకుంటాం మన జీవితంలో. కానీ వాటిని ఎలా మళ్ళీ వెనక్కి తీసుకురావాలి అనేది మనము చేయలేకపోతున్నాం. దానికోసమే ఇక్కడ బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో రాజయోగ మెడిటేషన్ ద్వారా మన సంస్కారాల్ని దైవీయ సంస్కారాలుగా ఏ విధంగా తయారు చేసుకోవాలి, మన దినచర్యని మనం అనుకున్నట్లుగా, మన జీవితాన్ని మనం అనుకున్నట్లుగా ఏ విధంగా తయారు చేసుకోవాలి, దానికి కావలసినటువంటి విధి, దానికి కావలసినటువంటి శక్తి అనేది మనం ఈ రాజయోగ మెడిటేషన్ ద్వారా నేర్చుకుంటాం. రాజయోగ మెడిటేషన్ అంటే మనకి మనము రాజుగా అవ్వడం. అంటే ఇప్పుడు నా లైఫ్ నేనే జీవిస్తున్నాను కదా, ఇంకెవరన్నా రిమోట్ కంట్రోల్ చేస్తున్నారా అనుకోవచ్చు. మీరు కొద్దిగా మీలో మీరు ఆలోచించుకుంటే, మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే, మనలో ఎన్నో అలవాట్లు ఎలా ఉంటాయంటే, మనము ఇది తినకూడదు అని మనకు తెలుసు, ఇది తింటే మనకి వెయిట్ పెరుగుతామనో లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయనో ఇవన్నీ మనకు తెలుసు. కానీ అది నచ్చింది లేకపోతే కాన్షియస్గానో అన్కాన్షియస్గానో మనం తినేస్తూ ఉంటాం. దాంతో ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తాయి. డాక్టర్స్ చెప్తారు, ఎన్నో వీడియోస్లో చూస్తూ ఉంటాం, ఇంట్లో వాళ్ళు చెప్తారు. కానీ మన అలవాట్లని మనం మార్చుకోలేకపోతాం. సో ఈ విధంగా మనం ఎన్నో అలవాట్లు ఉంటాయి మన జీవితంలో. కోప్పడకూడదు అనుకుంటాం, పిల్లల్ని అరవకూడదు, ప్రేమగా చూసుకోవాలి, మన మీద మనం దయ పెట్టుకోవాలి. ఈ విధంగా మనం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క ఆత్మచింతన, వాళ్ళ యొక్క జీవితాన్ని చూసుకుంటే ఎన్నో విషయాలు ఉంటాయన్నమాట. దాన్ని మనము మార్చుకోవాలనుకున్నా కూడా మార్చుకోలేకపోతాం. ఎందుకు అంటే మనలో పరివర్తన యొక్క శక్తి అనేది లేదు. లేకపోతే ఉన్నా కూడా దాన్ని ప్రయోగంలో పెట్టుకోవడానికి తెలియదు. కాబట్టి ఈ పరివర్తన శక్తిని మనం పెంచుకోవాలి అంటే దాని యొక్క రూట్ కాజ్ ఏంటి, ప్రాబ్లం యొక్క రూట్ కాజ్ ఏంటి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రాబ్లం యొక్క రూట్ కాజ్ ఏంటి అంటే ఆకర్షణ. ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క ఆకర్షణ అనేది ఉంటుంది. నేను ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. సో దానికోసం మన జీవితంలో ఉన్న ప్రయారిటీస్ని మనం మర్చిపోతాం, లేకపోతే కాంప్రమైజ్ అయిపోతాం. కొద్ది సమయం తర్వాత రియలైజ్ అయినప్పుడు మనం అనుకుంటాం, అయ్యో మనం ఇది చేసి ఉండకూడదు, అక్కడికి వెళ్ళి ఉండకూడదు, ఇది తిని ఉండకూడదు, ఇట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండకూడదు అనేసి. కానీ మనం ఆ పని చేసే ముందే మనల్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, మన మీద మనము కంట్రోల్ పెట్టుకోవడం. కంట్రోల్ అంటే సప్రెస్ చేయడం కాదు, నియంత్రణలో మన జీవితాన్ని మనం నడిపించడం. అంటే ప్రతి ఒక్క దానికి ఒక డిసిప్లైన్ అనేది ఉంటుంది. అది మనందరికీ తెలిసిందే. స్కూల్కి వెళ్ళే పిల్లలకి డిసిప్లైన్, పొద్దున్నే లేయాలి, స్నానం చేయాలి, తయారవ్వాలి, ఫిజికల్లీ అన్నీ హైజీనిక్గా ఫ్రెష్ అయ్యి నీట్గా రెడీ అవ్వాలి. తర్వాత ఇంకొక డిసిప్లైన్ ఏంటి, హోంవర్క్ చేసి ఉండాలి, మెంటల్లీ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి, స్కూల్కి వెళ్తున్నాము చదువుకోవాలి అనేసి, ఆడుకోవాలి. సో ఒక స్టూడెంట్ లైఫ్లో ఒక డిసిప్లైన్, అదేవిధంగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు ఒక డిసిప్లైన్ ఉంటుంది, ఇంట్లో ఉండే మదర్స్కి వాళ్ళకు ఒక డిసిప్లైన్ ఉంటుంది. సో ఈ విధంగా జీవితంలో మనం ఏ పని చేసినా ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క డిసిప్లైన్ అనేది ఉంటుంది. ఆ డిసిప్లైన్ అనేది లేకపోతే మనము ఎటు కానీ తెగిపోయిన గాలిపటం లాగాను ఆ విధంగా తయారవుతాము. కాబట్టి మనం ఎన్నో విషయాల్లో మన జీవితంలో పరివర్తన చేసుకోవాలన్నా కూడా పరివర్తన అనేది మనం చేసుకోలేకపోతాం.
సో రాజయోగ మెడిటేషన్లో మనం అన్నిటికంటే ముందు నేర్చుకునేది ఏంటి అంటే స్వచింతన. నేను ఎవరు, నేను ఈ విధంగా ఎందుకు జీవిస్తున్నాను, నాకు ఈ జీవితం ఎందుకు ఇలా ఉంది, దీన్ని నేను ఈ విధంగా పరివర్తన చేసుకోవాలి, నా మీద నేను ఎలా మాస్టరీ చెయ్యాలి. సో తర్వాత నా ఆలోచనలు, ఎందుకంటే నేను అన్నప్పుడు నాతోటి నా ఆలోచనలు, నేను చేసిన కర్మల యొక్క ఆ ఫలితము నాతోటే ఉంటుంది, కానీ మిగిలిన ఏవి కూడా నావి కావు. సో నాతో వచ్చే ఈ ప్రాపర్టీ, దాన్ని గురించే మనము ఆలోచించుకోవాలి, దాన్నే మనము పరివర్తన చేసుకోవాలి. ఎందుకు అంటే నాతోటి నేను ఈరోజు మాట్లాడుతున్న ఈ కంటెంట్ కానీ, ఈ వీడియో కానీ, ఈ లైక్స్ కానీ నాతో రావు. కానీ నేను ఏదైతే జ్ఞానాన్ని అర్థం చేసుకున్నానో, దాంతో నా జీవితాన్ని ఏ విధంగా అయితే మలుచుకున్నానో, ఆ సంస్కారాలు మాత్రమే నాతో ఉంటాయి. సో మన ఆలోచనలకి ఒక డైరెక్షన్, ఒక పాజిటివిటీ. ప్రతి ఒక్కరు అంటారు నేను చాలా పాజిటివ్ అండి, నాకు అస్సలు ఇష్టం ఉండదండి ఎవరన్నా ఏమన్నా అంటే. కానీ పాజిటివిటీ డెఫినేషన్ ఏంటి? ఒకళ్ళని నచ్చకపోవడం పాజిటివిటీ కాదు. పాజిటివిటీ అంటే ఎవరు ఎలా ఉన్నా కూడా, అది మన తప్పు కానీ ఎదుటి వాళ్ళ తప్పు కానీ, ఎవరు ఎలా ఉన్నా కూడా మనల్ని స్వీకారం చేయడం. ఓకే, పర్వాలేదు, అయిపోయింది కదా, ముందుకెళ్దాం, మళ్ళీ దాన్ని రిపీట్ చేయకుండా ముందుకెళ్దాం. కంపాషనేట్, అకామిడేషన్, కాంపిటీషన్ లేకుండా వాళ్ళని సరిదిద్దుకోవడానికి. సో ఈ విధంగా ఎన్నో విషయాలు మన జీవితంలో మన కోసం మనం సమయాన్ని కేటాయించి మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఒక మంచి అవకాశం. సో ఈరోజు మీరు మీకోసం సమయాన్ని కేటాయించి ఈ మంచి మాటల్ని వినడానికి ఒక ప్రయత్నం చేసినందుకు ధన్యవాదాలు. ఓం శాంతి. నమస్తే.